నిజానికి ఒక ప్రజాస్వామ్య దేశంలో సివిల్ మిలిటరీ నిర్ణయాధికారం ఇలానే ఉంటుంది. రాజకీయ నాయకత్వం తమ ఉద్దేశాన్ని అంటే దాడి చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకొని దాని అమలు బాధ్యత అధికారాన్ని మిలిటరీకి ఇస్తుంది. ఎందుకంటే కార్యకలాపాల పరమైన నిర్ణయాలు క్షేత్రస్థాయి కమాండర్లు తీసుకుంటారు. సంక్షోభ సమయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం బలహీనత కాదు, అది ఒక ప్రామాణికమైన పద్ధతి. అంతేకాకుండా భారత్ అప్పుడు వ్యూహాత్మకమైన పైచేయి సాధించి ఉంది. భారత్ దళాలు ఎత్తైన ప్రాంతాల్లో ఉండగా చైనా సైన్యం ప్రతికూల స్థితిలో ఉంది. అయినప్పటికీ తుపాకులు ఉపయోగించకూడదనే పాత సరిహద్దు ఒప్పందాలకు ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి. అందుకే గాల్వాన్ ఘర్షణలో కూడా కాల్పులు కాకుండా భౌతిక దాడులు జరిగాయి. ప్రధాని తన బాధ్యతలు వదులుకున్నారని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ అంతర్జాతీయంగా అంగీకరించబడిన ఒక కమాండ్ సూత్రాన్ని వక్రీకరిస్తున్నారు. ఇదే తర్కానాన్ని పాటిస్తే అర్లర్ల సమయంలో పోలీసులు తమకున్న ఆదేశాల ప్రకారం పనిచేస్తే ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను విస్మరించారని ఆరోపించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాల్పులు జరపాలని మాత్రమే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారు. ఎప్పుడు జరపాలి అంటే ఏ సమయంలో జరపాలి, ఎంతసేపు జరపాలి అనేది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వరు. అక్కడ పరిస్థితి బట్టి కాల్పులు జరపాలా వద్దా అనేది అక్కడ ఉన్న పోలీసు అధికారులు పరిస్థితి బట్టి నిర్ణయిస్తారు. మిలిటరీ విషయంలో కూడా అంతే. కేంద్ర ప్రభుత్వం దాడికి ఆదేశాలు ఇస్తుంది. ఎప్పుడు ఎలా అనేది మిలిటరీ, ఆర్మీ, నేవీలే నిర్ణయిస్తారు. అంతర్జాతీయంగా అందరూ ఎప్పుడూ పాటించేదానికి ఇటువంటి వక్రీకరణ చేయకపోతే రాహుల్ కథనం నిలబడదు.